సో హాయ్ గైస్, ఒక్కసారి ఆలోచించండి. ప్రశాంత్ని చంచల్ కూడా జైలుకి తీసుకుపోయారు. ఆ జైలుకి ఎవరిని తీసుకుపోతారో తెలుసా? ఒక్కసారి తెలుసుకొని మీరు చూడండి, అప్పుడు ఏర్పడుతుంది అసలు ఏంది అంటే ముచ్చట. ఈ మొత్తం జరగబోయేది కాదు. ఎంతమంది విన్నర్ కాలేరు, ఎంతమంది బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోలేరు. బిగ్ బాస్ సీజన్ 4 హ్యూజ్ ఫ్యాన్ బేసు అభిజిత్కి. అట్లా ఏమన్నా అయిందా? ఇది మొత్తం పల్లవి ప్రశాంత్ గురించి ఎవరైతే చేసిర్రో, అంటే మీరోని కాదు, ఎవరైతే ఇది మొత్తం కథలు చేసిర్రు, కార్లు అది ఆ టీఎస్ఆర్టీసీ బస్సులు, అది ఇంకా మనకు కార్లు ఇవన్నీ చేసిర్రు, అది వాళ్ళ వల్ల మనకు ర్యాలీ తీయడం వల్ల ఇది మొత్తం జరిగింది. విజయ్ సన్నీ పోలేడా, అభిజిత్ పోలేడా, బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ పోలేడా? వీళ్ళందరూ మనుషులు కాదా? వీళ్ళందరూ పోలేరా విన్నర్ అయ్యి? ఇది మొత్తం ఎవరైతే ఇన్సిడెంట్ చేసిరో దానివల్ల టీఎస్ఆర్టీసీ మీద ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇది యాక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా పల్లవి ప్రశాంత్ ర్యాలీ తీయకు అంటే మళ్ళీ తీసింది కాబట్టి అది కూడా జరిగింది. ఎందుకంటే విన్నింగ్ మూమెంట్ జరుపుకోవాలని మనోడి బాధ ఉండే. ఇప్పుడు వెనక నుంచి పోతే జనాలు ఏమనుకుంటారు, ఓటేసేటోళ్ళు అని ఒక చిన్న థింగ్ అనేది ఉంటుంది. కొంచెం మీరు కూడా ఆలోచించి చేయండి, ఓకేనా? ఇంకా మనకు బిగ్ బాస్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చే సీజన్స్, ఇప్పుడు ఇంకా వీళ్ళు కేసుల మీద కేసులు పెడతారు. కాకపోతే ఆ సీజన్ ఉంటుందా లేదా అనేది కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లుంది. ఇప్పుడు బోలే కూడా చాలా ఎమోషనల్ అవుతుండు. ఇంకా మిగతా కంటెస్టెంట్స్ కూడా చాలా అంటే చాలా బాధగా ఫీల్ అవుతారు. ఎందుకంటే హౌస్లో అంత లొల్లి అయినా అంత ఏమైనా అందరూ ఎండ్ ఆఫ్ ద డే మనం తప్పు అవుతుంది మనిషి కాబట్టి కొంచెం చూసుకోవాలి. ఇది ఎవడైతే చేసిండో వాళ్ళకి పర్సనల్గా ఏంటంటే ఇది కరెక్ట్ కాదన్నట్టు. ఎందుకంటే చంచల్ కూడా జైలు, అది పెద్ద జైలు, అది ఆ జైలుకి తీసుకుపోయారు. ఇప్పుడు ఆడ 14 days ఉంచుతారా ఎంత కన్ఫర్మేషన్ తెలియదు. వస్తే నేను అప్డేట్ అనేది పక్కా ఇస్తా, ఓకేనా? రైట్, మరి చూడండి, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి చేయండి. పనైనా చేస్తే తప్పు పని అనేది మంచి పనులు కాదు, తప్పు పని చేస్తే ఒకసారి ఆలోచించి చేయండి, ఓకేనా? రైట్ మరి.